హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సెప్టెంబర్ నెల నుంచి భారీగా పెరగనున్న వీటి ధరలండి. సో, మనం నిత్యం యూజ్ చేసే వాటిలో కొన్ని ధరలైతే పెరగనున్నాయి. అవేంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము. వంట నూనె ధరలు పెరగనున్నాయా? కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20% ట్యాక్స్ అయితే పెంచడం జరిగింది. సో, దీంతో సన్‌ఫ్లవర్ అలాగే సోయాబీన్, రిఫైన్డ్ పామ్ ఆయిల్‌పై ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది 12.5% అయితే 12.5% నుంచి ఒక 20% పెంచి 32.5% దగ్గర అయితే చేరిందనమాట. సో, దేశంలో నూనె గింజల ధరల క్షీణిస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకునే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా ఇంపోర్ట్ ట్యాక్స్ పెంపుతో వంట నూనెల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.